నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కలుగోలమ్మపేట వద్ద ఉన్న వరవ కాలువ పూడిత పనులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. కావలి పట్టణంలో కాలువల డ్రైవ్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతి బయటకు తీస్తానని ఆయన అన్నారు. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోనని, అందుకోసం తన ఇంటి వద్ద ఓ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. సాయి కొద్ది కింద పెట్టు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి టెంకాయ కొట్టే కార్యక్రమం అన్నా మళ్ళీ చెల్లెమ్మ దగ్గర. సార్ ఒకసారి వదిలేమ్మా, ఇటు చూడు. ఇట్రా సేవనా ఇటువంటి ఆటకాలు కూడా హ్యాపీగా జరిగిపోవాలి. సూపర్. ప్రసాద్ బాబురా మీరు సార్ అట్టెళ్ళండి కొద్దిగా. హలో. విధంగా ఈరోజు నీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు, మా దైవం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది. ఈ రోజునే మంత్రులతో ఉదయం 11 గంటల నుంచి ఇందాక 1 గంటల వరకు కూడా చర్చించడం జరిగింది. కావలి మున్సిపాలిటీలో ఒక 10 కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు, రోడ్లకి ఎస్టిమేషన్లు వేయమని కూడా చెప్పారు. తప్పకుండా అది జరుగుతుంది. కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడ్ ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండారు, అదేవిధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం. ముందు ఈ పంట కాలువ పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ కాలువలన్నిటి కూడా పూడికలు తీయడం కూడా జరుగుతుంది. ఇంకా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటన్నిటిని తొలగిస్తాం. ఇది పేదలకు చెందాల్సిన ఆస్తులను ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు.
కావలిలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి. పేదలందరూ కూడా కూడు గుడ్డ నీటితో బతకాలి. అందరూ కూడా హక్కుదారులు, అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా వాళ్ళన్నీ కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటాం. అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఈ ఇందిరమ్మ కాలనీలో చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. చాలా మంది బినామీ పేర్ల మీద, దేవుడి పేర్ల మీద, దెయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు తీసుకుని ఆధార్ కార్డులకి లింకు లేకుండా తీసుకుని స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటి మీద కూడా విచారణ చేయబడుతున్నాం. ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు. కావలిలో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం. మంచి అధికారులు కావలిలో ఉన్నారు. వాళ్ళని అన్నిటినీ రకాలుగా భయపెట్టి భయభ్రాంతులకు మధ్య గతంలో దోపిడీలు చేశారు. ఈ రోజున అదే అధికారులు ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావలిని బాగుపరుస్తామని ముందుకొచ్చారు. మంచి అధికారులు ఉన్నారు. అధికారులు ప్యాకప్ పెట్టుకొని తప్పకుండా కావలిని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నిటిని వదులుకొని కావలికి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులందరూ ఉన్నారు. మంచి నాయకులు ఉన్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా ఈ వార్డుల్లో ఉన్న మా నాయకులకు తెలియజేయండి. తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు. అతి త్వరలో కావలిలో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ఇమీడియట్ కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగు వేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్య కృష్ణారెడ్డి కృషి చేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.